హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పిండి వంటలే. ఇవాళైతే ఆంధ్ర స్పెషల్ కారపూస, అదేనండి మన చక్రాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే ఈ చక్రాల్ని మీరు కూడా ఈజీగా ఇట్టే ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇవైతే కరకరలాడుతూ క్రంచీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయి. నేను ఇక్కడ చూపించే చక్రాలు శనగపిండి బియ్యపిండితో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 కేజీ వరకు పచ్చెనగ పప్పును తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసేసి ఆరపెట్టుకొని ఇలా పిండి పట్టించుకుంటే మనకి శనగపిండి అనేది రెడీ అయిపోతుంది. దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అలాగే 1 కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒకరోజు ఎండలో ఆరపెట్టి పిండి ఆడిచ్చిన బియ్యం పిండిని 1 కేజీ వరకు తీసుకొని అదే గిన్నెలోకి వేసుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు వాముని వేయండి. వాము వేయటం వల్ల అరుగుదల బాగుంటుంది, చక్రాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండుకారం, 1 టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్ని కూడా దీంట్లో వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ నిండుగా వెన్నపూసని దీంట్లో వేయటం వల్ల చక్రాలు మృదువుగా ఉంటాయి. ఈ వెన్నపూస, కారం, ఉప్పు అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఈ పిండిలో కలిపేసుకోండి. పిండి మొత్తం కలిపిన తర్వాత పిండిని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి చూస్తే కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అయితే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు దీంట్లో కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ చక్రాల పిండిని కలుపుకోవడానికి నేను చన్నీళ్ళనే వాడాను. కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మరీ ఒకేసారి పిండంతా కూడా ముద్దలాగా తయారు చేసుకోవద్దు. పిండి కలుపుకునే లోపల బాండీలో నూనె వేసి అది వేడి పెట్టుకోండి. దీనిలో చిన్న నిమ్మకాయలో సగమంతా చింతపండుని గుండ్రంగా చుట్టేసి వేసుకోవటం వల్ల చక్రం వేసినప్పుడు నూనె అనేది పొంగకుండా ఉంటుంది. చూడండి, పిండి మొత్తం ఇలా నీళ్లు వేసి కలుపుకున్న తర్వాత పిండిని చేత్తో ప్రెస్ చేసి చూస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. పిండి మొత్తం ఒకేసారి తడుపుకోకూడదండి, దానివల్ల పిండి అనేది ఆరిపోతుంది. సగం పిండిలో నీళ్లు వేసుకొని మనం చక్కగా ఇది ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా స్మూత్గా ఉండాలి. పిండి కలిపిన తర్వాత వేళ్ళు పెట్టి చూస్తే పిండిలోకి వేళ్ళు అనేవి పూర్తిగా దిగాయంటే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇంకా చక్రాల గిద్దెలోకి సరిపడినంత చక్రాల పిండిని వేసేసి వేడి నూనెలో ఈ చక్రాలని ఒత్తేసుకోవడమే. చక్రం ఒత్తేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి. తర్వాత దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో చక్కగా ఒకవైపు పొంగు విడిచేదాకా కాలనిచ్చి రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఈ చక్రాన్ని ఇంకా తీసేసేసి చక్కగా ఒక ప్లేట్ మీద జల్లెబుట్ట పెట్టుకొని చక్రాలు వేసుకోవటం వల్ల నూనె అనేది వడుస్తుందండి. ఈ చక్రాలని మనం తయారు చేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవటం వల్ల చక్రం అనేది నూనెలో వేయగానే నూనె అనేది పొంగదండి. ఇంకా తర్వాత హై ఫ్లేమ్లో ఒకవైపు పొంగు విడిచేదాకా దీన్ని ఫ్రై చేసుకొని రెండో వైపు తీసుకొని రోస్ట్ చేసుకోవడమే. అంతేనండి, కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోయే శనగపిండి చక్రాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఈ శనగపిండి చక్రాల్ని నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.